రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికులు ఇవ్వలే పని చేయాలని మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందని, పట్టభద్రులు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. మన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థ మీద గ్రాడ్యుయేట్లకు కానీ తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థ మీద మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఈ సమాజానికి రేపు రాబో తరాలకు మంచి చేసే విధంగా ఉన్నాయి కనుక మనం ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి మనకు ఆస్కారం ఉంది. ఈరోజు ఏ ఉద్యమ పార్టీ అయితే చెప్పిందో, ఏ తెలంగాణ కోసానికై చెప్పినలో ఈరోజు తోక ముడిచి వారి తర్వాత వాళ్ళ పార్టీ ఇన్నే తాకట్టు పెట్టిరు. ఈరోజు బీజేపీకి వత్తస్ వలికే విధంగా డబ్బులకు అమ్ముడు పోయినారు. వత్తస్ వలికే విధంగా ఈరోజు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అలాంటిది. నిజమైన కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా క్రమశిక్షణతో పార్టీ అభ్యర్థి గెలిపించుకోవడానికి అన్ని విధాలుగా మనకు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తరఫున మేమున్నాం. మన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి నాయకత్వాన మనం ఈ ఎలక్షన్ చాలా మనకు ప్రతిష్టాత్మకమని మేము ఆదేశించడం జరిగింది. దాంతోపాటు మేము ఎందుకు గ్రాడ్యుయేట్లను అప్పీల్ చేస్తున్నామంటే 2008, 2009 ఉన్న డిఎస్సి కూడా ఆ ప్రభుత్వం అప్పుడు వచ్చిన తర్వాత దురదృష్టవత్తు కొట్టుదారు ఉంటే 10 సంవత్సరాలు సాధించుకున్న తెలంగాణలో వాళ్ళకి ఇవ్వకపోతే కూడా నిన్ననే మొన్న తర్వాత విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని చెప్పి గ్లోబల్ ప్రచారం ద్వారా చేస్తుంటే అన్న రేవంత్ అన్న దృష్టికి కనీసం అభ్యర్థులు దృష్టికి తీసుకపోతే పేపర్ వస్తే కూడా స్పందించి 1200 మందిని ఈరోజు నిన్న అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీకున్న నిబద్ధత. బీఎస్సీ 10 సంవత్సరాలు సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు, అవకాశాలు, నిధులు అన్నోళ్ళు దాన్ని మరుగున పడేస్తే అన్న రేవంత్ అన్న గారు దాన్ని తర్వాత ఈరోజు 1200 మంది విద్య ఇవ్వడం జరిగింది. 52,000 మందికి కొత్త ఉద్యోగాలు ఇచ్చింది. 75,000 పైచీలకు ఉద్యోగస్తులకు ప్రమోషన్ల ద్వారా కానీ ఇంకా ఇతరతర ద్వారా కానీ వారికి అవకాశం కల్పించిందని. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఉద్యోగస్తులు కూడా ప్రజాపాలనలో తలెత్తుకుని తిరిగే విధంగా వారు బాధ్యతగా పనిచేయాలని వారికి నెల నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఏంటంటే 15 తారీఖు వస్తుందా, 20 తారీఖు వస్తుందా, ఏ వస్తుందా అని కూడా తెలియదు. వీళ్ళ కొద్దిగా మన జిల్లాకు సంబంధించిన ఆయన్నే ఆర్థిక మంత్రి నుండి కూడా 15 తారీఖు నుండి గ్లోబల్ ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉన్నది లేనట్టు చెప్తారు, లేనిది ఉన్నట్టు చెప్తారు. వాళ్ళకి అన్నీ సాధ్యమైతే కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతూ